అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పట్ల ఉన్న మా అభిప్రాయం, సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన అధికారం ఇవి సాధించిన రోజు సంపూర్ణంగా మహిళల సమాజంలో నిలదొక్కుంటున్నారని అనుకోవచ్చు. ఈనాడు స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అమానవీయ సంఘటనలు చూసినప్పుడు ఇదేనా మన భారతీయ సంస్కృతి, ఇదేనా మన హైందవ సంస్కృతి అని అనిపిస్తాం. భారత వాంగ్మయంలో ఎంతోమంది మహిళలు తమ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఉదాహరణ చూసినట్లయితే సతీ సావిత్రి, సుమతి, మైత్రేయి, గార్గి, సీత ఇలాంటి మహిళల పట్ల చూసినట్లయితే ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా వాళ్ళ జీవితాన్ని సాధించి చూపించారో మనకు అర్థమవుతుంది. ఇలా ఎంతోమంది వారి ఆదర్శాన్ని నిలబెట్టి చూపించారు సమాజంలో. పూర్వంలో మహిళల పట్ల ఉన్న దురాచారాలను రూపుమాపడానికి ఒక గురజాడ వెంకటప్పారావు అయితేనేమి, కందుకూరి వీరేశలింగం పంతులు అయితేనేమి ఎంత కృషి చేశారో, ఆ దురాచారాలను రూపుమాపడానికి ఎంత కృషి చేశారో మనం అందరం చూసాం. కొంత సాధించారు కూడా. ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి చదివినట్లయితే, తెలుసుకున్నట్లయితే ఎంత వీరాది వీరుడు, ఎంత యుద్ధాన్ని గెలిచి వచ్చిన వాడు కూడా ఏదో సందర్భంలో ఒక మహిళను బంధించి తీసుకొచ్చినందుకు గాను ఆ మహిళ కాళ్ళ మీద పడి, అమ్మా తప్పైంది క్షమించు, నిన్ను నా తోడుగా, నా చెల్లెలిగా, నన్ను కనని తల్లివైనా సరే నిన్ను తల్లిగా భావించి నా దోషులలో నిన్ను నడిపిస్తాను అని చెప్పి వాళ్ళ తల్లికి ఉన్నంత మర్యాదని ఆవిడకి చూపించినటువంటి అవధార్యం కనుక చూసినట్లయితే ఎంతమంది గొప్ప వీరుడు ఆయనే చేతులు జోడించి మరీ స్త్రీలకు గౌరవం ఇచ్చాడు. అది వాళ్ళ అమ్మ నేర్పినటువంటి సంస్కారం. అది ఎంతోమంది శౌర్యవంతులు, ఇంకా శాతవాహన వంశస్థుడైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి అయితే వాళ్ళ అమ్మ పేరుని తన పేరుకు ముందుగా పెట్టుకొని మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చాటి చెప్పాడు. ఈనాడు ఆ గౌరవం, మహిళల పట్ల ఉన్న ఆ విధానం కొంచెం కరువవుతుందని చెప్పుకోవాలి. అయినా సరే కొంతలో కొంత చెప్పుకోదగిన అదృష్టం ఏంటంటే, ఇంత దాడులు జరుగుతున్నా, ఇన్ని అమానీయ సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతూ ప్రతి దాంట్లో కూడా వారి యొక్క శక్తిని చాటి చెప్తూనే ఉన్నారు. వివిధ రంగాల్లో వస్తున్న అవకాశాల కోసం మహిళలు పోటీ పడుతున్నారు. మన పొలిటికల్గా చూసుకున్నట్లయితే తమిళనాడులో జయలలిత గారు, బెంగాల్లో మమతా బెనర్జీ గారు, నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. వారి రంగాల్లో ఇప్పుడు ప్రజెంట్ మన అధ్యక్షురాలైనటువంటి మన ఇండియా అధ్యక్షురాలుగా ఉన్న ద్రౌపది ముర్ము గారు, అలాగే ఈ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్లో లోకో పైలట్ గారు సెలెక్ట్ అయినటువంటి మహిళలను చూసినప్పుడు నిజంగా మన దేశం ఇప్పటికీ కూడా ఇన్ని దాడులు జరుగుతున్నప్పటికీ కూడా లేచి మళ్ళీ నేను ఉన్నాను అని చెప్పి ఈ దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచంలో నిలబెడుతున్నటువంటి గొప్పవారిగా మనం మహిళలను చూడొచ్చు. దీనివల్లే కదా భారతదేశం తన అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ప్రపంచంలో ఇంకా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలతో విలసిల్లిన దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి అప్పుడు అనిపిస్తుంది, మన వేద నాగరికత, మన వేద శాస్త్రం, ఆర్య సంస్కృతి చెప్పినట్లుగా వినాస్త్రియా జీవం నాస్తి, వినాస్త్రియా సృష్టి ఏవం నాస్తి అంటే స్త్రీ లేకపోతే గమనమే లేదు, స్త్రీ లేకపోతే జీవమే లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. కాబట్టి స్త్రీ ఎత్ర నార్యాస్త పూజంతే రమంతే తత్ర దేవత అంటారు పురాణంలో. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు తిరుగాడుతుంటారు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ప్రతి మహిళను గౌరవించాలి, ప్రతి మహిళను ఆదరించాలి. అవకాశం వచ్చిన ప్రతిసారి వాళ్ళ సాధికారతను సాధించడం కోసం, వాళ్ళని ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టడం కోసం మన వంతు మనం కృషి చేయాలని తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ, మన దేశంలో ఉండే మహిళలందరికీ, మన ప్రాంతంలో ఉండే మహిళలందరికీ, ఆఖరికి మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా మనులకి, మహిళా తల్లులందరికీ నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.